హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? హనుమంతుడి అమ్మ అంజనాదేవి పూర్వజన్మలో పుంజికస్తాల అనే అప్సర. ఒక రోజు ఆమె భూలోకంలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద ఒక వానరుడు ధ్యానం చేస్తూ ఉండడం చూసి ఇతనిని ఆట పట్టిద్దాం అని అతని పైన రాళ్లు విసురుతుంది. ఆ వానరుడి రూపంలో ఉన్నది అత్యంత కోపిష్టి అయిన దుర్వాస మహర్షి. నా ధ్యానానికి భంగం కలిగిస్తావా అని కోపంతో నువ్వు ఒక వానరుడు లాగా మారి భూమి మీద జన్మిస్తావు. ఎప్పుడైతే ఒక దేవుడు నీ గర్భంలో జన్మిస్తాడో నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పిస్తాడు. భూమి మీద అంజనాదేవి లాగా ఆమె జన్మించి వానరుల రాజు అయిన కేసరిని పెళ్లి చేసుకుంటుంది. అంజనాదేవికి ఎన్ని సంవత్సరములు అయినా కూడా పిల్లలు జన్మించరు. ఆమె బాధతో శివుడికి కఠోరంగా జపిస్తుంది. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి నీకు నా అంత గొప్పవాడు జన్మిస్తాడు అని వరం ఇస్తాడు. అదే సమయంలో వశిష్ఠుడు పుత్ర కామేశి యజ్ఞం చేసి పాయసం కుండ దశరథునికి ఇస్తాడు. ఆ పాయసంలో మిగిలిన ఒక్క చుక్క ఒక కాకి తీసుకుని అంజనాదేవి చెవులోకి వదులుతుంది. ఆ పాయసం వలన అంజనాదేవికి హనుమంతుడు జన్మిస్తాడు. కాబట్టి ఈ రోజుని హనుమాన్ జయంతి లాగా మనం జరుపుకుంటున్నాం. జై బజరంగ